బాగుంటుందండి. మీరేదో కొనాలన్నారు. అవును. తనని ఇటు పిలవరా? అలాగే గౌతమి. ఏ వాడు ఒట్టి పోకిరివాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు. అక్క ఓకేనా? రండి 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 రండి. రే విజయ్ సిట్రా. నేను వచ్చిన స్టాక్ నువ్వు చెక్ చేసావా? చెక్ చేయలేదు. లేదుగా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రాను రాను చాలా కేర్లెస్ గా ఉన్నావు. వెళ్ళు. ఏంటి ఆనందనయ్య పిలిచారు? గౌతమి, ఇక్కడ పనులన్నీ బాగానే జరుగుతున్నాయా? కస్టమర్స్ వల్ల నీకు ఇబ్బంది ఏమి లేదుగా? కస్టమర్స్ వల్ల ఇబ్బంది ఏం లేదు. అది చాలు. అది గౌతమి, కస్టమర్స్ని నువ్వు ఇంకా కొంచెం అట్రాక్ట్ చేయటం నేర్చుకోవాలి. నువ్వు దేనికి భయపడుకో. ఆనంద్ అన్న ఇక్కడ ఉన్నారు కదా, నేను అంతా నేర్పిస్తాను. సాధారణంగా ఇక్కడ MBA చదువుకున్న వాళ్ళని పనులు చేర్చుకుంటారు. ఇంకా ఒకరోజు కార్తీ అన్న మీ ఇంటి సమస్యలన్నీ మాతో చెప్పారు. అది వినగానే నా మనసు చాలా కష్టపడింది. పాపం నేను ఇక మీదట నువ్వు అవన్నీ తలుచుకొని కష్టపడద్దు. కారణం ఏంటంటే నేనే ఇక్కడ ఉన్నాను కదా. నీకు ఒకటి తెలుసా, నేను ఒక మంచి పని చేశాను. నాకు అది వీక్నెస్, నేను ఎప్పుడు అది చేస్తా ఉంటాను. అమ్మా, నువ్వు ఇక్కడే పని చేస్తున్నావా? మీకేం కావాలంటే నాకు నేను చూపిస్తాను రండి. ఆనందనయ్య జరగండి, కస్టమర్లు ఉన్నారు కనపడటం లేదా? ఆ అమ్మ ఏం అడుగుతున్నారో తీసివ్వు. రండి. గౌతమి ఉండు.